విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ మాసంలో 2020 సంవత్సరానికి గాను ధనురాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ధనురాశి అనగానే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారికి పరిగణించబడతారు. ఒకవేళ మీ పేరు గనక ఏ, యో, బా, బు, ధ, భా, డా, బే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఎప్పుడు కూడా వీరు కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త దృక్పథాలతో ఎప్పుడు కొత్త అనుభవాలు కోరుకుంటూ ఉంటారు. మరి ధనురాశి వారు ఏ పనైనా సరే మొదలుపెట్టినప్పుడు చాలా హృదయపూర్వకంగా చేస్తారు. వాళ్ళకి భావోద్వేగాలతో ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు వాళ్ళలో స్థిరత కూడా లోపించవచ్చు. మరి గురు ప్రభావం కారణంగా ఏంటి అంటే వీళ్ళల్లో కొంచెం స్వస్థానం కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది. విద్య, ధర్మము, జ్ఞానము, ఆధ్యాత్మికత, ప్రగతి పట్ల వీళ్ళకి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. మరి కొత్త కొత్త ఆలోచనలు, ప్రయాణాలు, గురువుల అనుగ్రహము ద్వారా వీళ్ళకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే మరి శని ప్రభావం వల్ల ఏంటంటే ధనురాశి వాళ్ళపైన కొంచెం ఒత్తిడి పెరగవచ్చు. ఈ మాసంలో బాధ్యతలు పెరుగుతాయి. అలాగే సమయం కానీ, క్రమశిక్షణ కానీ, సహనము ఇవన్నీ కూడా అవసరం అవుతూ ఉంటాయి. మరి శని చాలా పరీక్షిస్తూ ఉంటాడు వీళ్ళని కాబట్టి. అలాగే మరి రాహుని గమనించినట్టయితే రాహు ప్రభావం వల్ల వీళ్ళకి ఏంటంటే కొంచెం గందరగోళ ప్రభావం ఏర్పడుతుంది. భ్రమలు కానీ, తప్పుడు సమాచారం కానీ, తాత్కాలిక నిరుత్సాహం కానీ ఉండొచ్చు. మరి ధనురాశి వాళ్ళ జ్ఞాపక శక్తి ఈ రాహు మాయని తొలగిస్తూ ఉంటుంది అనమాట. కేతు ప్రభావాన్ని గమనించినట్టయితే వీళ్ళకి ఆధ్యాత్మికంగా దారి చూపిస్తాడు. అలాగే గత జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ధ్యానం ద్వారా, పూర్వపుణ్య ఫలం ద్వారా వీళ్ళకి కొంచెం ముందుకు తీసుకెళ్తారని చెప్పొచ్చు అనమాట. మరి ధనురాశి వాళ్ళకి ఈ నెలలో గృహ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనేక రకాల మార్పులు అనేవి కనిపిస్తాయి. ఇంట్లో మరమ్మతులు కానీ, లేదా కొత్త ఇల్లు నిర్మాణం మొదలవడం కానీ జరుగుతుంది. పాత స్థలానికి సంబంధించి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవడం, సవ్యంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లో కొంచెం శుభకార్యాలు కూడా నెలకొనడానికి ఆస్కారం ఉంటుంది. మరి భూములు, స్థలాలు, వ్యవసాయ భూములు కానీ, అలాగే పట్టణాల పరంగా ఉండేటువంటి ఆస్తులు కానీ ఏంటి అంటే ఈ నెలలో కొంచెం అనుకూలత ఎక్కువగా ఉంటుంది. చాలా కాలంగా కోర్టు కేసులు ఉన్నట్టయితే కూడా ఈ సమయంలో మీకు పరిష్కారం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్లాట్ కానీ లేదా భూమి కానీ ఏదైనా ఉంటే దానిపైన ఏంటంటే కొంచెం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. అయితే పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాల విషయం గమనించినట్టయితే కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 2వ భాగంలో వాహనం కొనేటువంటి అవకాశం ఉంటుంది. అదే పాత వాహనానికి మరమ్మతులు కానీ, లేదా కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్స్ కానీ ఆ పనుల్లో బిజీగా ఉంటారు. అలాగే ప్రయాణ సమయంలో కొంచెం నియంత్రణ అవసరం, జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంతో చిన్న చిన్న విహారయాత్రలు ఈ సమయంలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పెట్టుబడుల విషయంలో చూస్తే ఈ నెల పెట్టుబడుల విషయంలో ధైర్యంగా ముందుకు సాగగలరు. అయితే ఒకే ప్రదేశంలో మొత్తం పెట్టుబడి పెట్టకుండా విభిన్న రంగాల్లో కొంత విభజించి పెట్టడం ద్వారా ఏంటంటే మంచి లాభాలు ఉంటాయి. బంగారం కానీ, భూమి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇతరుల ప్రేరణతోటి కనుక మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే కనుక ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం ఆచితూచి తరచి నిర్ణయం తీసుకోండి. అలాగే కుటుంబ బంధాల విషయాన్ని గమనించినట్టయితే ఈ మాసంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రపంచాలన్నీ కూడా సమసిపోయి మీ మధ్య బలం దృఢంగా మారుతుంది. కుటుంబ సభ్యుల్లో మీరు దూరంగా ఉండేవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రి దూరంగా ఉన్నట్టయితే, పెద్దలు కానీ ఎవరైనా దూరంగా ఉంటే వెళ్ళి మీకు ఆశీస్సులు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం, ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే సంతానానికి సంబంధించి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు కూడా శుభవార్త అనేది ఈ కాలంలో మీరు చూడడానికి అవకాశం ఉంది. అయితే మీ మనసులో అంతరంగంగా మీకు ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, దేవారాధన పట్ల కానీ ఆకర్షణ ఎక్కువ అవుతుంది. ధ్యానము, మంత్రజపము, ఉపవాసం వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనోశాంతిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. గురుగ్రహం అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి ఆత్మబలం, ధర్మ విధానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలోని విశ్వాసము మరింత పెంచుకుని మీ బలాన్ని మీరు పెంచుకుంటారు. మరి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే ధనురాశి వారికి డిసెంబర్ మాసంలో శక్తివంతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. మీ మాటల్లో ఆకర్షణ,
మీ తర్కంలో తేటదనం, నిర్ణయాల్లో ధైర్యం అనేది కనిపిస్తుంది. నాయకత్వం వహించేటువంటి అవకాశం కానీ, లేదా ప్రజల ముందుకు వచ్చే ఆలోచనలు తెలియజేసేటువంటి సందర్భం కానీ వస్తాయి. పాత విభేదాలన్నీ కూడా సమసిపోయి మీ ప్రతిష్టను పెంచేటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. జనాల మద్దతు మీకు పెరుగుతుంది. అలాగే ప్రత్యర్థుల నుండి రహస్యంగా వ్యతిరేకత ఉండవచ్చు. అయితే మీ విశ్వాసాలు కానీ, సిద్ధాంతాలు కానీ అచంచలంగా నిలిచినట్టయితే రాజకీయ ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మీరు ఇతరుల కోసము న్యాయం చేయాలనేటువంటి తపనతో ముందుకు సాగుతారు. ఈ నెలలో పెద్దల ఆశీస్సులు, ప్రజల మద్దతు మీకు లభిస్తాయి. అలాగే వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే వ్యాపార విషయాల్లో ఈ నెలలో చురుకుదనం పెరుగుతుంది. నూతన ఆలోచనలు, కొత్త భాగస్వామ్యాలు ముందుకొస్తాయి. కొందరికి విదేశీ లేదా ఇతర ప్రాంతాల వ్యాపారులతో లావాదేవీలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వాణిజ్య, తయారీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభదాయకమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ఆకస్మిక నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అనుభవంతో, గమనికతో ముందుకు వెళ్ళండి. పెద్దగా లాభాలు సాధిస్తారు. అలాగే పాత బాకీల వసూలు కానీ, నూతన ఆర్డర్లు కానీ, కొత్త ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్య పాత్రతో మీరు ముందుకు వెళ్తారు. దైవ స్మరణతో ప్రారంభించిన ప్రతి పనిలో కూడా మీకు విజయం వచ్చి తీరుతుంది. విద్యారంగాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో ధనురాశి వాళ్ళకి ఈ నెల జ్ఞాన వికాసం, ఏకాగ్రత కలిగించేటువంటి సమయం అని చెప్పచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది పిల్లల్లో. ఉన్నత విద్య, విదేశీ విద్య లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయులు, మెంటార్లు మీ ప్రతిభని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అలాగే ప్రత్యర్థి పరీక్షలు కానీ, పోటీ పరీక్షల్లో కానీ కష్టపడి సాధించినటువంటి విజయము మిమ్మల్ని గర్వంతో నింపుతుందని చెప్పచ్చు. శ్రద్ధగా సమయపాలన పాటించడం వలన జ్ఞానోత్సాహం పెరుగుతుంది. కళలు, సాహిత్యం, శాస్త్రం, సాంకేతికత వంటి రంగాల్లో ధనురాశి వారికి గొప్ప వికాసం ఏర్పడుతుంది. రాజకీయ, వ్యాపార, విద్యా రంగాల్ని గమనించినట్టయితే తులారాశి వారికి నెలలో 3 రంగాల్లో కూడా పరస్పర అనుసంధానంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయని చెప్పొచ్చు. రాజకీయ చాతుర్యం వ్యాపార విజయానికి మార్గం చూపుతుంది. వ్యాపార లావాదేవీల్లో మీరు ప్రదర్శించేటువంటి సమతుల్య నిర్ణయ శక్తి, మానవ సంబంధ నైపుణ్యం మీ రాజకీయ స్థాయిని పెంచుతుంది. మరి ఆచరణలో సంయమనం మీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తుందని చెప్పచ్చు. మరి న్యాయప్రియులు వీళ్ళు కాబట్టి రాజకీయాల్లో నేరుగా కాకుండా ప్రణాళికల రూపకర్తగా, సూచనాదారుడిగా మీరు నిలుస్తారు. అదే సమయంలో వ్యాపార రంగంలో శాంతి, సమతుల్యత ద్వారా పెద్ద పెద్ద ఒప్పందాలని సాధిస్తారు. విద్యారంగం మీ ఆలోచనలు పునరుద్ధరించేటువంటి బలమైనటువంటి పునాదిగా ఉంటుంది. మరి ధనురాశి వారి ఆరోగ్యాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో సంతృప్తికరంగా ఉంటుందని చెప్పొచ్చు. అంతకాలము ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా సమసిపోయి చక్కటి ఆరోగ్యం తేరుకుంటారు. జీర్ణ వ్యవస్థలో అసమతుల్యత రావచ్చు. అలాగే ప్రభాత వేళల్లో తులసి తేయాకు సేవించడం ద్వారా, అలాగే నెమ్మదిగా నడక, ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగితే కనుక మీ సమతుల్యం కోల్పోతే మనస్సు కూడా దారి తప్పుతుంది. అందుకే ఈ నెలలో మీరు సరైనటువంటి శాంతి కోసము ప్రాణాయామం చేయండి. సరైనటువంటి సమయం నిద్రపోండి. అలాగే నియమానుసారంగా మీ రోజుని గడపండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి ఆరోగ్యం నెలకొంటుంది. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ధనురాశి వారికి డిసెంబర్ మాసంలో చక్కటి ఫలితాలు ఉంటాయి అంటే, గురువారం రోజుల్లో దక్షిణామూర్తి స్వామిని పసుపుతో పూజించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకోవడం. అలాగే శనివారం రోజుల్లో శనీశ్వరుడికి ఆరాధన చేయడం, నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం, ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం. అలాగే కేతు శాంతి కోసం గణపతిని పూజించడం, దుర్గా గణపతికి పసుపుతో గణపతి రూపం గీయడం, ఇలాంటివన్నీ కూడా. అలాగే ఓం కేతవే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించడము, ఇలాంటి పరిహారాల ద్వారా చక్కటి ఫలితాలు అందుకోవచ్చు మీరు. అలాగే ఈ మాసంలో మీరు లక్ష్మీనారాయణ హోమాన్ని చేయడం లేదా లక్ష్మీ పూజ చేయడము చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి శుక్రవారం రోజులో పసుపు కుంకుమలతో దేవి పూజ చేయండి. అలాగే జీవిత భాగస్వామితో గనక, వ్యాపార భాగస్వామితో కానీ మీకు గనక ఏవైనా ఇబ్బందులు ఉంటే గనక ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ రకమైనటువంటి పరిహారాలు పాటించి మీ జీవితాన్ని సరిగ్గా మార్చుకుంటారని ఆశిస్తూ నమస్తే.